హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024 నుంచి ఉద్యోగుల భవిష్య నిధిలో రూల్స్ మారాయి. అయితే అమల్లోకి వచ్చిన కొత్త పిఎఫ్ రూల్స్ ఏంటంటే, ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారైతే ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగం మారే సమయంలో పిఎఫ్ డబ్బును బదిలీ చేయడానికి ఒక ఫారంను నింపి సమర్పించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఉద్యోగం మారితే పిఎఫ్ ఆటోమేటిక్గా ప్రస్తుత కంపెనీకి బదిలీ చేయబడుతుంది. మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ సేవింగ్స్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ప్రకారం ఉద్యోగి, కంపెనీ ఇద్దరు ఈ పథకానికి సమానంగా విరాళం ఇవ్వాలి. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి తన సహకారం, కంపెనీ సహకారం రెండు మొత్తాలపై వడ్డీని కలిపి ఈ డబ్బును పొందుతాడు. అయితే వడ్డీ నెలవారీ నిర్వహణ బ్యాలెన్స్ పై లెక్కించబడుతుంది. అయితే 36 నెలల పాటు నిరంతరంగా ఈపీఎఫ్ ఖాతాల్లో మీరు విరాళం అందించకపోతే ఖాతా పనిచేయకుండా మారిపోతుంది. రిటైర్డ్ ఉద్యోగులు ఇన్ఆపరేటివ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి వడ్డీ అందించబడదు. ప్రతి నెల మీ ఈపీఎఫ్ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది, కానీ మీరు దాన్ని ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన మాత్రమే చూస్తారు. మీరు పదవీ విరమణ చేసే సమయంలో మీరు పెట్టిన డబ్బు మొత్తం అదనంగా వడ్డీతో పాటు మొత్తం తిరిగి పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.